నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ చూద్దామండి. ఎఫర్ట్స్ మరియు కరేజ్ అనేవి సరిపోవు. ఎప్పుడు పర్పస్ అండ్ డైరెక్షన్ లేకుండా ఓన్లీ ఎఫర్ట్స్ అండ్ కరేజ్ ఉంటే సరిపోవు. మనం అనుకున్నది సాధించాలంటే ఖచ్చితంగా దానికి ఒక పర్పస్ ఉండాలి, దానికి ఒక పద్ధతి, డైరెక్షన్ అనేది ఉండాలి. అప్పుడే ఎఫర్ట్ అండ్ కరేజ్ అనేవి యూజ్ అవుతాయి. ఫస్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఇండియాలో ఫస్ట్ కేసు అనేది నమోదైంది. ఒమిక్రాన్ కేసెస్ నమోదయ్యాయి కర్ణాటకలో అని చెప్తున్నారు. అయితే ఈ కంటెక్స్లో మనం గమనించాలి, ఫస్ట్ కేసు ఇప్పుడు రిపోర్ట్ అయిన వాటిలో ట్రావెల్ హిస్టరీ ఏ విధంగానూ లేదు. అంటే ఒమిక్రాన్ కేసు ఇక్కడ ఎలా వచ్చింది? సౌత్ ఆఫ్రికాలో మొట్టమొదటి ఆ స్ట్రెయిన్ని కనుగొంటే, అదేవిధంగా మనకి నెదర్లాండ్స్ ఇలాంటి కంట్రీలో కూడా ఒమిక్రాన్ అనేది రిపోర్ట్ అయింది. సో దీన్ని బట్టి చూస్తే దీన్ని ప్యారలల్ ఎవల్యూషన్గా చెప్పచ్చా? వేరియంట్ అనేది డెల్టా వేరియంట్ ఏదైతే ఉందో, సో దాంట్లో మ్యూటేషన్స్ రాగా వచ్చింది అని అంటున్నారు. ఇంకా దీని గురించి ఫుల్గా జీనోమ్ సీక్వెన్సింగ్ చేపడితే మనకు తెలుస్తుంది. అంటే ఇది ఫస్ట్ ఏదైతే కేసు కనుగొన్నారో ఆ ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి సంక్రమించిందా అంటే అన్ని కేసుల్లోనూ ఆ విధమైన ఎవిడెన్స్ లేదు. అంటే దాని మీనింగ్ ప్యారలల్గా అది మ్యూటేట్ అవుతూ వస్తూ ఉంది. అన్ని దేశాల్లోనూ ఒమిక్రాన్ వేరియంట్ రావచ్చు ప్యారలల్ మ్యూటేషన్ వల్ల. ఇప్పుడు ట్రావెల్ బబుల్ అంటున్నాం. సో ట్రావెల్ బబుల్ని ఫాలో అయ్యి ఇంటర్నేషనల్ ట్రావెల్ మీద రెస్ట్రిక్షన్స్ విధించినప్పటికి కూడా ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ప్యారలల్ మ్యూటేషన్ అది అవుతూ ఉంది కాబట్టి. అయితే ఈ కంటెక్స్లో సౌత్ ఆఫ్రికా ఇవి చాలా క్విక్గా వాళ్ళ కొత్త వేరియంట్ అనే దాన్ని గుర్తించి జీనోమ్ సీక్వెన్సింగ్ అడ్వాన్స్డ్ టూల్స్ని ఉపయోగించి వరల్డ్కి చెప్పి WHO ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనం ఏం చేస్తున్నాం? ఆ కంట్రీ నుంచి ఎవరిని రానివ్వకుండా, ఆ కంట్రీకి ఎవరిని వెళ్ళనివ్వకుండా దాని మీద రెస్ట్రిక్షన్స్ అనేవి వేస్తున్నాం. అంటే ఒకవైపు ప్యారలల్ మ్యూటేషన్స్ ఉన్నాయి అన్న ఎవిడెన్స్ అవుతున్నాయి అని మనకు అర్థమవుతుంది. రెండోది, ఎవరైతే క్విక్ రిపోర్టింగ్ చేశారు, ఇప్పుడు చైనా లాగా లాస్ట్ ఇయర్ చైనాలో ముందు అది క్విక్ రిపోర్ట్ చేయలేదు. సో ఎవరైతే క్విక్ రిపోర్ట్ చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం. నెగటివ్ యాక్షన్ ఇది, వాళ్ళని డిస్క్రిమినేట్ చేయడం, వాళ్ళ కంట్రీ నుంచి రాకుండా. అలా కాకుండా వే ఫార్వర్డ్ ఏంటి దీనికి? వీళ్ళని ఇన్సెంటివైజ్ చేయాలి, వ్యాక్సిన్స్ అనేవి అందుబాటులో ఉండేలాగా చేయాలి. ఇంకొకటి మీరు గమనించి ఉంటారు, ఒమిక్రాన్ అన్నటువంటి కేసులో మరి మిస్టేక్ డెవలప్డ్ కంట్రీస్ది అని చెప్తూ ఉంటారు. ఎందుకని? వాళ్ళ దగ్గర సర్ప్లస్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళందరి పాపులేషన్కి సరిపోగా బూస్టర్ డోస్ ఇవ్వగా అయినా సరే మిగిలిన వ్యాక్సిన్స్ ఉన్నా సరే అవి వీళ్ళకి ఎక్స్పోర్ట్ చేయట్లేదు. సో ఆ కంటెక్స్లో చెప్తూ ఉంటారు కదా, నో వన్ ఈజ్ సేఫ్ అంటిల్ ఎవ్రీ వన్ ఈజ్ సేఫ్ అని. అందరూ సేఫ్గా ఉండేలాగా ఉండాలి. సో వ్యాక్సిన్స్ని సప్లై చేయడము, ఇలా క్విక్గా చెప్పడం వల్ల మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోగలుగుతాం. దానికి ఇన్సెంటివైజ్ చేయాలే కానీ పీనలైజ్ చేయకూడదు. అంతేనా అండి? నెక్స్ట్ ఇష్యూ గవర్నెన్స్కి సంబంధించింది. ముల్లపెరియార్ అనేటటువంటి డ్యామ్, ఈ డ్యామ్ యొక్క గేట్స్ని తమిళనాడు అనేది ఎత్తివేయడం జరిగింది. ఎందుకు? వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది అని. ఇది ఇడుక్కి అనేటటువంటి ప్రాంతంలో పెరియార్ అనే నది మీద నిర్మించబడినటువంటి డ్యామ్, ముల్లపెరియార్ డ్యామ్ అంటాము. మరి ఈ డ్యామ్ కేరళలో ఉంది, దీని లొకేషన్ కేరళలో ఉంది, కానీ దాని మెయింటెనెన్స్ ఇదంతా తమిళనాడు చూసుకుంటుంది. కొలోనియల్ గవర్నమెంట్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్తో అప్పుడున్నటువంటి ట్రావెన్కోర్ ప్రిన్స్లీ స్టేట్ ఇప్పుడు కేరళ అంటున్నాం. అది చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ముల్లపెరియార్ డ్యామ్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేసి మెయింటైన్ చేసుకునే దానికి తమిళనాడుకు హక్కులు ఉన్నాయి అని. సో అది కన్స్ట్రక్షన్ జరిగింది, దాన్ని మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంది. ఇప్పుడు వాటర్ని గేట్స్ ఎత్తివేస్తే పెరియార్ రివర్ యొక్క ఫ్లో ఈ డైరెక్షన్లో ఉంటుంది. అప్పుడు ఎవరికి నష్టం? ఫ్లో అనేది ఈ విధంగా ఉన్నప్పుడు ఎవరికి నష్టం? ఈ లోతట్టు ప్రాంతాలకి. సో అందుకని మీరు డ్యామ్ గేట్స్ని ఓపెన్ చేసే ముందు మాకు వార్న్ చేయండి, మాకు చెప్పండి ఇలా గేట్స్ని ఓపెన్ చేస్తున్నాము, అప్పుడు మేము లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ఎవాక్యుయేట్ చేసుకుంటాము అన్నట్టుగా కేరళ తమిళనాడుకి చెప్పడం జరిగింది. ఈ ముల్లపెరియార్ డ్యామ్ ఇష్యూ అనేది చాలా కాంట్రవర్షియల్ ఇష్యూ అండి. డ్యామ్ యొక్క హైట్ని పెంచాలి అని ఇలా వివిధ రకాల డిమాండ్స్ అనేవి
తమిళనాడు చేస్తుంటే డ్యామ్ హైట్ పెంచితే ఒకవేళ సడన్గా డ్యామ్ ఫెయిల్యూర్, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి తిరుపతి దగ్గరలో అన్నమయ్య డ్యామ్ ఫెయిల్ అయింది. దాంతో ఏమైంది, వాటర్ మొత్తం లోతట్టు ప్రాంతాలని ఫ్లడ్స్కి గురి చేసింది. అలా ఒకవేళ ఈ డ్యామ్ ఫెయిల్ అవుతే ఇది చాలా పెద్ద డ్యామ్. సో ఫెయిల్ అవుతే లోతట్టు ప్రాంతాలన్నీ ఫ్లడ్స్కి గురి అవుతాయి, అవునా కదా? అందుకని ఈ డ్యామ్ అనే దీనికి సంబంధించినటువంటి హైట్ని పెంచడానికి ఒప్పుకోలేదు. ఇలా కాంట్రవర్సీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. ఇప్పుడే మనము డ్యామ్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్, అది తమిళనాడు కేరళల మధ్యలో కాంట్రవర్సీగా ఉంది అనుకున్నామా? ఈ కంటెక్స్లో రాజ్యసభ అనేది డ్యామ్ సేఫ్టీ బిల్ని పాస్ చేయడం జరిగింది. ఆల్రెడీ లోక్సభ ఈ డ్యామ్ సేఫ్టీ బిల్ 2019ని పాస్ చేసింది ఇంతకుముందే. ఇప్పుడు రాజ్యసభ పాస్ చేసింది. అది ఇప్పుడు చట్టంగా మారాలి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దానికి సైన్ చేయాల్సి ఉంటుంది, అసెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. చూడాలి, డ్యామ్ సేఫ్టీ బిల్ 2019 అనేది సర్వీలియన్స్, ఇన్స్పెక్షన్, ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్, ఈ 4 డ్యామ్స్కి సంబంధించి కంట్రీలో ఎవరు ఓనర్సు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఓనర్స్ అంటే ఏ స్టేట్ గవర్నమెంట్ దాని ఓనరు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, సర్వీలియన్స్, వాటర్ లెవెల్స్, దాని సేఫ్టీ, ఇవన్నీ కూడా చూసుకునే బాధ్యత ఎవరిది, ఇవన్నీ ఫిక్స్ చేయడానికి కోసం ఈ డ్యామ్ సేఫ్టీ బిల్లుని తీసుకొని వచ్చారు. ఇండియా అనేది గ్లోబల్గా 3వ ర్యాంక్లో ఉంది. 5,745 లార్జ్ డ్యామ్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ లార్జ్ డ్యామ్స్ దీని ప్రకారం సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్, సెంట్రల్ వాటర్ కమిషన్, సో వీటి యొక్క డేటా ప్రకారం 67 డ్యామ్స్ 20వ సెంచరీకి ముందు బిల్డ్ చేయడం జరిగింది. 1039 డ్యామ్స్ ఫస్ట్ 70 ఇయర్స్ అంటే 1970 లోపే బిల్డ్ చేయడం జరిగింది. సో ఇలాంటి కంటెక్స్లో ఇప్పటి వరకు 1979 నుంచి ఇప్పటి వరకు 42 సార్లు డ్యామ్ బర్స్ట్ అనేవి, డ్యామ్ ఫెయిల్యూర్స్ జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అన్నమయ్య రిజర్వాయర్ కడప డిస్ట్రిక్ట్లో మరి అది ఫ్లడ్స్కి దారితీసిందా లేదా, ఇలాగనమాట. సో ఈ కంటెక్స్లో ఈ బిల్ ప్రకారం 15 మీటర్స్ కంటే అబవ్ డ్యామ్ హైట్ ఉన్నటువంటి డ్యామ్స్ అన్నీ ఈ బిల్ పరిధి కిందికి వస్తాయి. 2 నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని సెటప్ చేయడం జరుగుతుంది. నేషనల్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీ అని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని. ఇదేమో గైడ్లైన్స్ని తీసుకొని వస్తాయి, ఇవేమో గైడ్లైన్స్ని ఇంప్లిమెంట్ చేసి ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే సాల్వ్ చేస్తాయి. అదేవిధంగా స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్స్, స్టేట్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీ ఇలాంటివి తీసుకొని రావడం జరుగుతుంది. ఈ బిల్ అనేది డ్యామ్ ఓనర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని ఫిక్స్ చేసేందుకు వరల్డ్ వైడ్గా ఇది ఒక పెద్ద కన్సర్న్ అండి. ఎందుకంటే డ్యామ్ బర్స్ట్ అయినప్పుడు సడన్గా వాటర్ వచ్చేస్తుంది, మనకి ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. ఇప్పుడు వరదలు వస్తున్నాయి, హెవీ రెయిన్స్ వల్ల వస్తే వేరే, కానీ అలా కాకుండా డ్యామే బర్స్ట్ అయింది సడన్గా, హెవీ ఫ్లో ఉండడం వల్లనో ఇంకొక రీజన్ వల్లనో ఎర్త్క్వేక్ వల్లనో దేనివల్ల అయినా సరే అది లోతట్టు ప్రాంతాలని ముంపుకు గురి చేస్తుందా లేదా. సో ఆ కంటెక్స్లో ఈ డ్యామ్ బర్స్ట్ ఇన్సిడెంట్స్ వీటన్నిటిని రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి. అందుకు గాను మనకి ఈ బిల్లుని పాస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. రీసెంట్గా మన పార్లమెంట్ అనేది ఏఆర్టీ, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్ అనే దాన్ని పాస్ చేయడం జరిగింది, లోక్సభలో పాస్ అవ్వడం జరిగింది. ఇక్కడ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ మామూలుగా రిప్రొడక్షన్కి అసిస్టెన్స్ అంటే ఐవీఎఫ్ టెక్నిక్ ద్వారా కానివ్వండి, సరగసి ఇలాంటి చాలా ఏవైతే టెక్నిక్స్ ఉన్నాయో వాటిని అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ అంటారు. మరి వీటిని అవైల్ చేసుకోవడానికి అన్ని కమ్యూనిటీస్కి మరి సింగిల్ విమెన్కి పర్మిషన్ ఇచ్చారు, చైల్డ్లెస్ పేరెంట్స్కి పర్మిషన్ ఇచ్చారు, ఎల్జీబీటీ కమ్యూనిటీని, సింగిల్ మెన్, సో ఆ 2 కేటగిరీని ఎక్స్క్లూడ్ చేసుకోవడం జరిగింది అంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్స్ డోనర్, స్పర్మ్ డోనర్స్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడము, ఎవరైతే బేబీ కమిషన్ అంటే సరోగసీ వీటి ద్వారా బేబీ కావాలనుకుంటారో వాళ్ళ డీటెయిల్స్ అనే వాటిని, వాళ్ళ యొక్క ప్రైవసీని మెయింటైన్ చేయడం, ఇలాగా ఇల్లీగల్ ట్రాఫికింగ్ ఆపడం, ఇలా చాలా విషయాలు ఈ బిల్ కింద డీల్ చేయబడ్డాయి. కాకపోతే ఇక్కడ మరి ఇలాంటి గ్రూప్స్ని ఎక్స్క్లూడ్ చేయడం అనేది మరి ఎంతవరకు కరెక్ట్? డిఫరెంట్ ఓరియంటేషన్స్ ఉన్న పీపుల్ ఉంటారు, డిఫరెంట్లీ రిలేషన్షిప్స్ చాయిసెస్ ఉన్నప్పుడు వాటిని కూడా మరి
ఇంక్లూడ్ చేసుంటే ఇంకా బాగుండేది, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ వెరీ ఇంపార్టెంట్ అండి, గవర్నాన్స్కి సంబంధించింది. మనకి వర్గీస్ కురియన్ వైట్ రెవల్యూషన్కి ఆద్యులుగా చెప్తారు, ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటారు. ఆయన యొక్క 100వ బర్త్ యానివర్సరీ, వర్గీస్ కురియన్ యొక్క 100వ బర్త్ యానివర్సరీ సందర్భంగా గ్రీన్ రెవల్యూషన్ కూడా ఏ విధంగా వైట్ రెవల్యూషన్ తరహాలో మారాలి అన్నది ఇక్కడ క్వశ్చన్. ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయండి. గ్రీన్ రెవల్యూషన్ టెక్నాలజీని వాడి ఓవరాల్గా ప్రొడక్షన్ని పెంచాలి, ఫుడ్ ప్రొడక్షన్ని పెంచాలనే దాని ఆబ్జెక్టివ్. వైట్ రెవల్యూషన్ మిల్క్ ప్రొడక్షన్ని పెంచడంగా దాని ఆబ్జెక్టివ్. మేజర్గా ఎవరైతే మిల్క్ ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఇన్కమ్స్ని పెంచాలి, వాళ్ళ యొక్క ఇన్కమ్ సెక్యూరిటీని పెంచాలి. అంటే దీని యొక్క మేజర్ ఫోకస్ సోషల్ డైమెన్షన్ అయితే, దీని యొక్క మేజర్ ఫోకస్ టెక్నాలజికల్ డైమెన్షన్. సో మరి గ్రీన్ రెవల్యూషన్ తర్వాత అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అయితే పెరిగింది, కానీ ఫార్మర్స్ పరిస్థితి. అదే వైట్ రెవల్యూషన్ చూస్తే అక్కడ ఎవరైతే యానిమల్ హస్బెండరీ మీద ఆధారపడి మిల్క్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళ ఇన్కమ్స్ పెరిగాయి, అదేవిధంగా దాని ప్రొడక్షన్ కూడా పెరిగింది. మరి ఇలాంటి కంటెక్స్లో ఏం చేయాలి, మరి ఏ గైడ్ లైన్స్ని పాటిస్తే వైట్ రెవల్యూషన్ తరహాలో గ్రీన్ రెవల్యూషన్ని ఇప్పుడు మనం మార్చుకోవచ్చు? ఇంక్లూజన్ అండ్ ఈక్విటీ అనే దాన్ని యాడ్ చేసుకోవాలి. మరి పర్ఫార్మెన్స్ అంటే అగ్రికల్చరల్ పర్ఫార్మెన్స్ అనే దాన్ని ఓన్లీ నెంబర్ ఆఫ్ యూనిట్స్, నెంబర్ ఆఫ్ టన్స్ ప్రొడక్షన్తో కాకుండా ఏ మెట్రిక్స్తో చూడాలి. లోకల్ సొల్యూషన్స్ అనేవి లోకల్ ప్రాబ్లమ్స్కి ఆయా ఏరియాలో ఏ విధంగా చూడాలి. ఇప్పుడు కోఆపరేటివ్స్ను ఉపయోగించి వైట్ రెవల్యూషన్ని ముందుకు తీసుకెళ్ళాం, అది లోకల్ ఇన్నోవేషన్గా చెప్పచ్చు. సో ఏ విధంగా లోకల్ లెవెల్ నుంచి తీసుకెళ్ళాము, అలాంటివి తీసుకొని రావాలి. ప్రాక్టికల్గా ప్రజలందరూ యూజ్ చేసేలాగా సైన్స్ అనేది ఉండాలి. సస్టైనబుల్గా మరి ఎవల్యూషన్ అనేది స్టడీగా ఉండాలి, సడన్ రెవల్యూషన్ లాగా ఉండకూడదు. గ్రీన్ రెవల్యూషన్లో హై ఈల్డ్ సీడ్స్, మనకి ఇరిగేషన్ ఇవన్నీ సడన్గా ఇంట్రడ్యూస్ చేసినవి. అలా కాకుండా స్టడీ ప్రాసెస్ లాగా ఉండాలి. ఇవన్నీ చేయగలిగితే ఇండియా యొక్క క్రాప్ గ్రోయింగ్ ఫార్మర్స్కి హెల్ప్ అవుతుంది. సోషియో ఎకనామిక్ ఎంటర్ప్రైజ్గా చూడాలి. ఇప్పుడు అమూల్ మోడల్ అనేది ఉంది వైట్ రెవల్యూషన్ కింద. సో అది ఒక సోషియో ఎకనామిక్ మోడల్. అలాంటి మోడల్గా గ్రీన్ రెవల్యూషన్ అనేది మారాలి. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. మరి ఎన్సీఆర్ ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజన్ ఢిల్లీలో హై పొల్యూషన్ అనేది మనం చూస్తున్నాం. ఎస్పెషలీ ఇప్పుడు వింటర్ కాబట్టి హై లెవెల్స్ ఆఫ్ పొల్యూషన్ ఇంకా ఉంది. మరి ఢిల్లీ అంత పాపులేషనే ఉన్నటువంటి సిటీ బీజింగ్. మరి ఈ నగరాల్లో ఏ విధంగా ఎయిర్ పొల్యూషన్ని అడ్రస్ చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ కార్స్ బీజింగ్లో ఉన్నలాగే ఇక్కడ ఉన్నాయి కదా, న్యూయార్క్, లండన్, ఇక్కడ కూడా మరి మనకి ఈ విధమైనటువంటి పాపులేషన్ ఉంది, పొల్యూషన్ కాజ్ చేసే ఉన్నాయి. మరి వీళ్ళు ఏ విధంగా సొల్యూషన్స్ తెచ్చుకున్నారు? బీజింగ్ అనేది ఇంతకుముందు చాలా పొల్యూటెడ్ సిటీగా ఉండేది, ఇప్పుడు ఎలా మారింది కంపారిటివ్లీ మనం ఢిల్లీతో పోలిస్తే క్లీన్గా? ఒకటి మనకి రోడ్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం, ఆడ్ ఈవెన్ స్కీమ్ అని ట్రాఫిక్ తగ్గించేలాగా చేయడం ఇలా చేస్తున్నాం. కానీ వాళ్ళు రోడ్స్ని వైడెన్ చేసుకున్నారు. ఇప్పుడు ట్రాఫిక్ ఆగి అక్కడ ఎక్కువసేపు ట్రాఫిక్ జామ్స్ అయ్యి హార్న్ కొట్టి ఇక్కడ కదా మనకి ఎక్కువ పొల్యూషన్ వచ్చేది. ఆగకపోతే రోడ్సే వైడెన్ చేసుకుంటే ఇలాంటివి. సో ఇలాంటి ఆల్టర్నేటివ్ మెథడ్స్ వాళ్ళు చూసుకున్నారు. నెట్వర్క్ ఆపరేషన్, క్వాలిటీ కంట్రోల్ అనేది చేసుకున్నారు. అర్బనైజేషన్కి ఆల్టర్నేటివ్, ఇందాక మనం అనుకున్నది ఈ మెథడ్కి ఆల్టర్నేటివ్స్ కనుగొన్నారు. ఓల్డర్ వెహికల్స్ని తీసేయడం ద్వారా చాలా వరకు బీజింగ్లో పొల్యూషన్ తగ్గింది. ఆ మోడల్ని మనం కూడా ఫాలో అవ్వచ్చు. లోకల్ రెగ్యులేషన్స్ అనేవి తీసుకోవాలి. ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఎకనామిక్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఇండిపెండెంట్గా తీసుకున్న మెజర్స్ మీద ఎవాల్యుయేషన్స్ చేపట్టాలి. వెరీ ఇంపార్టెంట్ అండి. ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి క్వశ్చన్ అడిగినప్పుడు మీరు దీన్ని ఒక ఇంపార్టెంట్ కేస్ స్టడీగా కోట్ చేయొచ్చు, సరేనా? బీజింగ్ కేస్ స్టడీ. నెక్స్ట్ ఇష్యూ సోషల్ జస్టిస్కి సంబంధించింది. నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే, NFHS అంటాం. ఈ నేషనల్ అండ్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 అనే దాని ప్రకారం మరి ఏ విధంగా మనకి రీసెంట్గా తెలిసిన డేటా ఏంటి? టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 2.1% అచీవ్ చేసేసాము. అసలుకైతే ఇది 2 ఉంది అంటున్నారు. టోటల్ ఫర్టిలిటీ రేట్ 2 ఉంది అంటే ఒక యావరేజ్ కపుల్కి 2 పిల్లలు ఉండడం అన్నమాట. దాన్ని TFR2 అని పిలుస్తాము. మరి ఇలాంటి కంటెక్స్ట్లో పాపులేషన్ కంట్రోల్ అనేది
ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పాపులేషన్ కంట్రోల్ ఉండాలి. కొన్ని స్టేట్స్ ఏమో మరి పాపులేషన్ని కంట్రోల్ చేయాలి, చేయకపోతే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ రావు, వెల్ఫేర్ స్కీమ్స్ రావు, ఇలాంటి ప్రపోజల్స్ ఉన్నాయి. మరి ఫ్యామిలీ ప్లానింగ్ అనే దాన్ని కొంతమంది ప్రమోట్ చేస్తున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ని మనం ప్రమోట్ చేయాలా, లేదా కాంట్రాసెప్షన్, ఇదిగోండి అవేర్నెస్ని బిల్డ్ చేసి ఈ కాంట్రాసెప్షన్ వాడచ్చు అన్నట్టుగా వీటిలో ఏ రెండింటిని దేన్ని మనము ప్రమోట్ చేయాలి? ఫ్యామిలీ ప్లానింగ్ ఫోర్స్ఫుల్గా కాకుండా ఈ కాంట్రాసెప్షన్ని మనం ఎంకరేజ్ చేయాలి. TFR2 అనేది స్టేబుల్, ఇద్దరికి ఇద్దరు. సో పాపులేషన్ వీళ్ళు రీప్లేస్ చేస్తారు, స్టేబుల్గా ఉంటుంది. ఇంకా తగ్గిపోతే యంగ్ పాపులేషన్ తగ్గిపోయి ఓల్డర్ జనరేషన్ పెరుగుతుంది. ఇప్పుడు జపాన్లో, వివిధ యూరోపియన్ కంట్రీస్లో జరిగినట్టు. సో 2 అనేది మెయింటైనబుల్. కాకపోతే ఈ TFR రేట్లో చాలా రీజనల్ గ్యాప్స్ ఉన్నాయండి. కేరళ, సదర్న్ స్టేట్స్ వీటిలో కంటే మరి నదర్న్ స్టేట్స్లో ఎక్కువ TFR ఉంది, మన స్టేట్స్లో చాలా తక్కువ ఉంది. సో అలాంటి రీజనల్ డిఫరెన్సెస్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ హిస్టరీకి సంబంధించింది. రీసెంట్గా మన స్టేట్ మినిస్టర్ ఫర్ హోమ్ అఫైర్స్ మాట్లాడుతూ, మినిస్టర్ ఆఫ్ స్టేట్ అంటాం, మాట్లాడుతూ పైకా రెబీలియన్ అనేది నేషనల్ వార్గా చెప్పలేకపోవచ్చు, బట్ ఇండియాలో బ్రిటిష్ రూల్కి ఎగెనెస్ట్గా జరిగినటువంటి ఎన్నో రివోల్ట్స్లో ఇది మొట్టమొదటిది, మేజర్గా ఇది పాపులర్ అప్రైజింగ్ ఇది. సో అందువల్ల దీన్ని టెక్స్ట్ బుక్స్లో మరి ప్లేస్ చేయాలి, NCERT బుక్స్లో అన్నట్టుగా చెప్పారు. అందువల్ల దీనికి సంబంధించిన కంటెక్స్ట్ ఏంటో చూద్దాం. 1817లో పైకా రెబీలియన్ ఒడిస్సా ప్రాంతంలో జరిగినటువంటిదన్నమాట. దీన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్గా పిలవలేదు, కానీ పాపులర్ అప్రైజింగ్స్కి ఇది స్టార్టింగ్ పాయింట్గా చెప్పచ్చు. ఇంతకీ పైకాస్ అంటే ఎవరు? మనకి వీళ్ళు 16th సెంచురీ ఆ టైంలో వీళ్ళని రిక్రూట్ చేసుకున్నారనమాట, వారియర్ క్లాస్. సో వీళ్ళు ట్రెడిషనల్ ల్యాండ్ ఓనింగ్ మిలీషియా, గజపతి రూలర్స్ వీళ్ళ కింద ఉండేవాళ్ళు. సో ఆ తర్వాత స్లోగా వీళ్ళ గజపతి రూలర్స్ వీళ్ళ దగ్గర నుంచి మరాఠాస్కి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆంగ్లో మరాఠా వార్స్లో మరాఠాస్ ఓడిపోతారో, మరి సెకండ్ మరాఠా వార్లోనే ఈ ప్రాంతం, ఒడిస్సా ప్రాంతం బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది, ఈస్ట్ ఇండియా కంపెనీకి. సో 1818లో రాజా ఆఫ్ ఖుద్రా ఆయన యొక్క ప్రైమసీని కోల్పోతారు, పవర్ అనేది దీని కింద వెళ్తుంది. సో అప్పుడు పైకాస్ అనేవాళ్ళు మా ప్రెస్టేజ్ని, పవర్ని మళ్ళీ తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళతో పోరాడతారనమాట. స్లోగా దీన్నైతే సప్రెస్ చేస్తారు, బట్ మరి ఈ రివోల్ట్ అయితే జరుగుతుంది. దీని తర్వాత ఒక కమిటీని సెటప్ చేస్తారు, అది రెంట్ ఫ్రీ ల్యాండ్స్ అనేవి పైకాస్కి ఇవ్వడం జరిగింది. సో అవి ఇవ్వాలి అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. మరి ఈ మూమెంట్ యొక్క లీడర్స్ బక్షి జగబంధు విద్యాధర్ మహోపాత్ర, బరంబర్ రాయ్, వీళ్ళు మిలిటరీ జనరల్స్ అన్నమాట. వీళ్ళు ఓవరాల్గా వీళ్ళ అగేనెస్ట్గా పోరాడారు. సో ఇనీషియల్గా బ్రిటిష్ వాళ్ళు కొంత లాసెస్ చూసినప్పటికీ స్లోగా మరి పైకా రెబీలియన్ తగ్గిపోతూ వచ్చింది. జగబంధు వీళ్ళు 1825లో సరెండర్ అయ్యారు. చాలామంది లీడర్స్ని ఉరిదీయడం జరిగింది, కొంతమంది డిపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ పైకా రెబీలియన్ వన్ ఆఫ్ ది పాపులర్ అప్రైజింగ్స్ కాబట్టి దీన్ని టెక్స్ట్ బుక్స్లో చేర్చాలి అన్నది డిమాండ్ అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. రీసెంట్గా చైనీస్ ఫర్మ్ అన్నది మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్ మాల్దీవ్స్తో ఒక ఎనర్జీ డీల్ని సైన్ చేసుకుంది అన్నట్టుగా చెప్తున్నారు. సో మాల్దీవ్స్లో ఎక్కడ ఎనర్జీ డీల్ని సైన్ చేసిందో చూద్దాం. దానికంటే ముందు ఇలాంటి సిమిలర్ అగ్రిమెంట్ని డెల్ఫ్ట్ అనే ఐలాండ్ శ్రీలంకలో ఇక్కడ ప్రపోజ్ చేశారు. అయితే ఇండియా అనేది ఇక్కడ పక్కనే మన తమిళనాడు, సో ఇది చాలా ప్రాక్సిమిటీ ఉంది అని మనం క్రిటిసైజ్ చేసాం, దీన్ని వ్యతిరేకించాం. దాంతో శ్రీలంక ఈ ప్రాజెక్ట్ని వెనక్కి తీసుకుందన్నమాట. చైనీస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వద్దులే అంది. దాన్ని ఇండియాని క్రిటిసైజ్ చేసింది చైనా, థర్డ్ పార్టీ ఇంటర్ఫియర్ అయ్యి మా ప్రాజెక్ట్స్ అన్నిటినీ ఇలా పాడు చేస్తుంది అని. సరే ఇప్పుడు ఏం చేశారు, మరి మాలే ఈ ప్రాంతంలో ఒక పవర్ ప్లాంట్ని సోలార్ పవర్ డీజిల్తో నడిచేటటువంటి పవర్ ప్లాంట్ని అక్కడ ప్లేస్ చేస్తాము అన్నట్టుగా అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు జాఫ్నా పెనిన్సులాకు సంబంధించిన డెల్ఫ్ట్ ఐలాండ్లో అనుకున్నారు, అది మనం అపోజ్ చేయడంతో ఆగిపోయింది. ఇప్పుడు మాల్దీవ్స్లోని మాలేలో ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు.
ఇండియా యొక్క కన్సర్న్ ఏంటి ఈ రెండిట్లో కూడా? కావాలని చైనా అనేది మమ్మల్ని కౌంటర్ చేయడం కోసం, మా యొక్క స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ని దెబ్బతీయడం కోసం ఇలాంటి ప్రాజెక్ట్స్ని తీసుకొని వస్తుంది అన్నది ఇండియా యొక్క క్లెయిమ్. అందువల్లే మనం అపోజ్ చేస్తున్నాం దీనికి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. యుఎస్ఏ అనేది చైనా హైపర్సోనిక్ వెపన్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంది. ఇది మిలిటరీ థ్రెట్స్ని ఏషియాలో పెంచేలాగా ఈ ట్రెండ్ అనేది ఉంది అన్నట్టుగా యుఎస్ఏ చైనాని క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఇంతకీ ఈ హైపర్సోనిక్ వెపన్స్ అంటే ఏంటి? రీసెంట్గా మనం గమనించి చూస్తే చైనా అనేది హైపర్సోనిక్ గ్లైడర్ వెహికల్ అనే దాన్ని టెస్ట్ చేసింది. దాన్ని యుఎస్ఏ యొక్క అడ్వాన్స్డ్ రాడార్స్ కూడా డిటెక్ట్ చేయలేకపోయాయన్నమాట. సో ఈ కంటెక్స్లో యుఎస్ఏ అనేటటువంటిది చైనా కావాలని ఈ విధమైనటువంటి వెపన్స్ని తీసుకొని వస్తే, చైనా వచ్చిందంటే మిగిలిన దేశాలు కూడా కంపీట్ అవుతాయి. ఎస్పెషల్లీ ఇండియా అయిందంటే పాకిస్తాన్, ఇలా ఏషియా మొత్తంలో ఈ వెపన్స్ పెరుగుతాయి అంటుంది. బట్ దాని ఒరిజినల్ ఇంటెన్షన్ అయితే ఏంటి? యుఎస్ఏకు ఒరిజినల్ ఇంటెన్షన్ మాకంటే నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నావు అన్నదే అన్నమాట. ఎనీవే, ఈ హైపర్సోనిక్ గ్లైడర్ వెహికల్స్ పాత్ అనేది వితిన్ 100 కిలోమీటర్స్ లోపల ఉండడం వల్ల మామూలుగా బ్యాలిస్టిక్ మిజైల్స్ యొక్క ట్రాజెక్టరీ అవుటర్ స్పేస్లో ఉంటుంది, కానీ ఇది వితిన్ ఎర్త్స్ అట్మాస్ఫియర్లో ఉండడం వల్ల దీన్ని డిటెక్ట్ చేయడము అనేది మనకి కొంచెం కష్టము. సో ఇలాంటి హైపర్సోనిక్ మిజైల్స్ అనే వాటిని స్క్రామ్ జెట్ టెక్నాలజీని ఉపయోగించి లాంచ్ చేస్తుంది. సో ఇది మిజైల్ రేస్ని పెంచవచ్చు అనేది ఇక్కడ ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. రష్యా వచ్చేటప్పటికి యుఎస్ఏని నేటో యొక్క ఎక్స్పాన్షన్ని స్టాప్ చేయండి అన్నట్టుగా అడగడం జరిగింది. ఎందుకని? నేటో ఎక్స్పాన్షన్ అంటే ఏంటి అసలు? ఇంతకీ నేటో అంటే ఏంటి ఇంతకీ చూద్దామా? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం. దీన్ని వాషింగ్టన్ ట్రీటీ అని కూడా పిలుస్తారనమాట. 1949లో యుఎస్ఏ, కెనడా మరియు వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ కలిసి ఒక సెక్యూరిటీ గ్రూపింగ్గా అప్పట్లో ఉన్నటువంటి సోవియట్ యూనియన్కి అగెనిస్ట్గా దీన్ని ఫామ్ చేశాయి. దీని హెడ్ క్వార్టర్స్ బెల్జియంలోని బ్రసెల్స్లో ఉంది. ఇది ఒక పొలిటికల్ మరియు మిలిటరీ అలయన్స్. దీని యొక్క ఇంపార్టెంట్ పాయింట్ కలెక్టివ్ డిఫెన్స్ ప్రిన్సిపల్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఈ గ్రూపింగ్లో ఉన్న ఏ మెంబర్ కంట్రీ యొక్క సెక్యూరిటీకి థ్రెట్ జరిగినా మిగిలిన కంట్రీస్ అన్నిటి యొక్క థ్రెట్గా అది భావించాలి. ఇవన్నీ కలెక్టివ్గా దీనికోసం ఫైట్ చేయాలి. దాన్నే కలెక్టివ్ డిఫెన్స్ ప్రిన్సిపల్ అని పిలుస్తామన్నమాట. నేటో అనేది మిలిటరీ మరియు సివిలియన్ హెడ్ క్వార్టర్స్ అనేటటువంటి దీనికి ఉన్నాయి. సో నేటో డెసిషన్స్ అనేటటువంటివి 30 మంది సభ్యులు మొత్తం ఓవరాల్గా కన్సెన్సస్ పద్ధతిలో డెసిషన్స్ తీసుకుంటారు. అయితే నేటోలోకి మిగిలిన కంట్రీస్ జాయిన్ అవుతూ ఉండొచ్చు. రీసెంట్గా ఏం జరిగింది? లాస్ట్ ఒక 5-6 ఇయర్స్గా కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే, ఉక్రెయిన్ అనే కంట్రీ, ఇంతకుముందు ఉక్రెయిన్ అనేది యుఎస్ఎస్ఆర్ అనే గ్రూపింగ్లో మెంబర్ కంట్రీగా ఉండింది. యుఎస్ఎస్ఆర్ డిజింటిగ్రేషన్ తర్వాత చాలా చిన్న చిన్న కంట్రీస్గా ఏర్పాటైంది. వాటిలో పెద్ద దేశం రష్యా, ఉక్రెయిన్ కూడా కొంచెం పెద్ద దేశమే. సో ఇప్పుడు ఉక్రెయిన్ అనేది నేటోలో జాయిన్ అవుతాను అన్నట్టుగా చెప్పింది. ఇప్పుడు నేటోలో ఉక్రెయిన్ జాయిన్ అవుతే మరి రష్యా యొక్క పవర్ వీక్ అవుతున్నట్టు కదా. ప్లస్ ఉక్రెయిన్ అనేది రష్యా యొక్క నైబరింగ్ కంట్రీ కూడా. ఒకసారి మ్యాప్ చూద్దామా? గమనించండి, ఇది ఉక్రెయిన్, ఇది రష్యా. సో ఇదే విషయం పైన 2014లో కాన్ఫ్లిక్ట్ జరిగింది. కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు ఉక్రెయిన్ ఇది ఉందా, ఇటు సైడ్ దానికి ఈస్ట్ వైపు ఉన్న ప్రాంతము డాన్స్టెక్ అంటాము. దానికి సౌత్ వైపున క్రీమియా అనే పెనిన్సులా ఉంది. ఇప్పుడు ఇది ప్రస్తుతానికి రష్యా కంట్రోల్లో ఉంది. ఈ ప్రాంతము రష్యన్ లాంగ్వేజ్ని మాట్లాడేటటువంటి సపరేటిస్ట్ చేతిలో ఉందన్నమాట. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ నేటోలో జాయిన్ అవుతాము అన్న వాదనలు వినిపిస్తూ ఉండడంతో ఈ బార్డర్ ఏరియా దగ్గర రష్యా అనేది తన ట్రూప్స్ని మోహరించడం జరిగింది. ఆ ట్రూప్స్ అనేటటువంటివి ఇప్పుడు కాన్ఫ్లిక్ట్కి దారితీస్తాయి కదా, అది ఇక్కడ ఇష్యూ. మరి యుఎస్ఏ ఏమో మీరు ఇలా చేశారంటే సివియర్ యాక్షన్ తప్పదు అని. నీకు అసలు ఏంటి, నీకు అసలు నువ్వెవరు ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి? మీరు ఒకవేళ ఏదన్నా చేయగలిగితే ఉక్రెయిన్ నేటోలో భాగం కాకుండా చేయండి. రష్యన్ బార్డర్ దగ్గర బిల్టప్ అనేది ఉంది. సో ఈ బిల్టప్ అనేది హెవీ కాన్ఫ్లిక్ట్గా ఎస్కలేట్ అవ్వకుండా ఉండాలి అంటే
ఈ కాన్ఫ్లిక్ట్కి కారణమైనటువంటి నేటో గ్రూపింగ్లో మెంబర్గా ఉంటామన్నారు. దాన్ని విత్డ్రా చేసుకోండి అన్నట్టుగా మరి రష్యా అనేది యుఎస్ఏకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. రిపబ్లిక్ ఆఫ్ బార్బడోస్ అంటున్నారు. బార్బడోస్ అనే కంట్రీ ఎక్కడుంది? కరీబియన్ ఐలాండ్స్. ఇదిగోండి, కరీబియన్ ఐలాండ్స్లో ఉన్నటువంటి దేశం. బ్రిడ్జ్ టౌన్ అనేది దాని యొక్క క్యాపిటల్. ఎందుకు అది న్యూస్లో ఉంది? మన ఇండియా లాగే అది కూడా ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆధీనంలో ఉండేది. అయితే దానికి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ దేశం యొక్క అధినేతగా కింగ్ ఆర్ క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఉండేవాళ్ళు. దాన్నే డొమినియన్ స్టేటస్ అంటారు. కింగ్ ఆర్ క్వీన్ నామినల్ హెడ్గా ఉండడాన్ని దేశాలకి దాన్ని కంప్లీట్ ఇండిపెండెన్స్ అని కాకుండా డొమినియన్ స్టేటస్ ఇవ్వడం అన్నమాట. సో అలా కింగ్ ఆర్ క్వీన్ ఉన్నప్పుడు దాని నుంచి వద్దు, మాకు మేము సపరేట్గా మా యొక్క ప్రెసిడెంట్ని మేమే ఎన్నుకుంటాము అని చెప్పి ఎన్నుకున్నారు. దాంతో అది రిపబ్లిక్ కంట్రీ అయింది. సో ఇప్పుడు అది రిపబ్లిక్ కంట్రీ అవ్వడంతో పాటు కొత్త కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేసుకుంటాము అన్నారు. సరే, మంచిదే. అయితే ఇక్కడ కాంట్రవర్సీ ఏమంటే, వీళ్ళు ఇలా చేయడానికి కారణం ఇదిగో ఒకటి గవర్నమెంట్ ఏమంటుందంటే, యుఎస్ఏలో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే మూమెంట్ అనేది లాస్ట్ ఇయర్ బాగా చురుగ్గా జరిగింది. సో ఆ కంటెక్స్లో మేము ఎందుకు కొలోనియల్ కంట్రోల్ కింద ఉండాలి, ఈవెన్ నామినల్గా అయినా సరే అన్న విధంగా మా దేశాన్ని మేము రిపబ్లిక్గా ప్రకటించుకున్నాము అని బార్బడోస్ చెప్తుంటే, దాని యొక్క క్రిటిక్స్ వచ్చేటప్పటికీ కోవిడ్-19ని కంటైన్ చేయడంలో ఇది ఫెయిల్ అవ్వడం జరిగింది. రెండోది, ఇప్పుడు పవర్ని కన్సాలిడేట్ చేసుకోవాలి అన్న దీనికోసం ఇలా చేస్తున్నారు అన్నట్టుగా క్రిటిసైజ్ చేసేవాళ్ళు చెప్తున్నారు. ఈ కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగ్ గురించి క్లారిటీ లేదు, రిపబ్లిక్ అయింది. ఇప్పుడు ఇవన్నీ చాలా చిన్న చిన్న దేశాలు, వాటిలో ఉన్న గవర్నమెంట్స్ని డీస్టెబిలైజ్ చేయడం అనేది కంపారిటివ్లీ ఈజీ. సో ఆ ఈజీ డీస్టెబిలైజేషన్ అవ్వకుండా ఈ కంట్రీస్ పొలిటికల్గా ట్రాన్స్ఫర్మేషన్ని సక్సెస్ఫుల్ చేసుకోవాలి. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. కోవిడ్-19కి సంబంధించి ఒమిక్రాన్ అనే వేరియంట్ అనేది దాని కేసెస్ పెరుగుతూ ఉన్నాయి అంటున్నారు. మరి ఈ కంటెక్స్లో ఇప్పటికే 2 వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి తోడుగా బూస్టర్ డోజెస్ అంటున్నారు. బూస్టర్ డోజ్ అంటే ఆ 2 వ్యాక్సిన్స్ తీసుకున్నాక అడిషనల్గా ఇమ్యూనిటీని పెంచడం కోసం ఇచ్చేటటువంటి డోజ్ని బూస్టర్ డోజ్ అని పిలుస్తాము. ఆ బూస్టర్ డోజ్ ఇవ్వాలి అని. అదేవిధంగా చిల్డ్రన్కి ఇప్పటివరకు వ్యాక్సిన్స్ అలో చేయలేదు. సో చిల్డ్రన్కి వ్యాక్సిన్స్ని అలో చేయాలని వాదనలు అనేవి ఉన్నాయి. సో మరి వీటికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది ఉండాలి కదా. అందుకనే గవర్నమెంట్ ముందు ఎక్స్పర్ట్ వ్యూని మేము చేపడతాము, ఆ తర్వాతే వీటికి అనుమతిస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంతే కదా అండి. ఇప్పుడు అదేవిధంగా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలని ఆల్రెడీ WHO అనేది కాషన్ చేసింది, మనల్ని జాగ్రత్తగా ఉండండి. సెకండ్ వేవ్లో డెల్టా వేరియంట్ ఎంత హ్యూజ్గా మనల్ని ఇంపాక్ట్ చేసింది. అలా అవ్వకుండా ఉండేలాగా ముందే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దీన్ని స్ట్రెంగ్తెన్ చేసి పెట్టుకోండి అన్నట్టుగా WHO డిక్లేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఎయిర్ ఇండియా అనే దానికి సంబంధించిన అప్పు. సో దాన్ని క్లియర్ చేయడానికి 62,000 కోట్ల రూపాయల బడ్జెటరీ ప్రొవిజన్ని గవర్నమెంట్ అడగడం జరిగింది. మనకి ప్రతి సంవత్సరం యాన్యువల్ బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు కదా అండి. యాన్యువల్ బడ్జెట్లోనే చెప్తారు ఇంతింత ఖర్చులు అవుతాయి అని. సో అలా ఖర్చులు అవుతాయని ముందుగా ఎక్స్పెక్ట్ చేయకుండా వాటి కోసం మనీ కావాలి అంటే దాన్ని మిగిలిన ఏ సెషన్లో అయినా సరే సప్లిమెంటరీ డిమాండ్స్గా ప్రవేశపెట్టచ్చు. ఇప్పుడు చూడండి, మనకి వింటర్ సెషన్ జరుగుతుందా, ఇది బడ్జెట్ సెషన్ కాదు, కానీ సప్లిమెంటరీ డిమాండ్ అంటారు. అంటే అడిషనల్గా ఈ డిమాండ్ ఇప్పటికిప్పుడు వచ్చింది, దీనికి ఇంత మనీ కావాలి అని అడుగుతారనమాట. సో అలా సప్లిమెంటరీ డిమాండ్ ద్వారా ఎయిర్ ఇండియా యొక్క అప్పును తీర్చేలాగా ఇలా చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి. ఎయిర్ ఇండియా అనే దాన్ని టాటా కంపెనీస్ అనేవి కొనుక్కున్నాయి కదా, మరి మళ్ళీ ఎందుకు గవర్నమెంట్ కట్టాలి అప్పు? టాటా వాళ్ళకి 100% షేర్ వాళ్ళకే ఉండేలాగా గవర్నమెంట్ అమ్ముతాము అంది. మరి మేము కొనుక్కోవడానికి రెడీ, కానీ మీరు ముందున్న అప్పులు కట్టండి అని అంటారు కదా. 100% షేర్స్ని అక్వైర్ చేసుకుంటాం, కానీ మీరు ముందున్న అప్పులు కట్టండి అన్నట్టుగా అడుగుతున్నారు. అందుకోసమే ఇంత బడ్జెట్ అన్నమాట. ఇది ఎయిర్ ఇండియా అనేది నేషనల్ క్యారియర్.
దాని యొక్క లయబిలిటీస్ని, అప్పులని క్లీనప్ చేయడం కోసం ఈ విధంగా బడ్జెటరీ సప్లిమెంట్ అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. మనకి 2017లో భీమా కొరెగావ్, మహారాష్ట్రలోని భీమా కొరెగావ్ అనే ప్రాంతంలో ఎలిగార్ పరిషత్ అనేది జరిగింది. అంటే ఆ ఎలిగార్ పరిషత్ జరిగినప్పుడు అక్కడ వైలెన్స్ అనేది జరిగింది దళిత్స్కి మరియు అక్కడ ఉన్న ఇంకొంతమంది గ్రూప్స్కి. ఆ ఈవెంట్ ఏదైతే జరిగిందో ఆ వైలెన్స్ అనేది అర్బన్ నక్సల్ యాక్టివిటీ. సో వీళ్ళు అర్బన్ నక్సల్స్ అని పేర్కొంటూ కొంతమందిని అరెస్ట్ చేశారు. స్టాన్ స్వామి అని, వరవరరావు, సుధా భరద్వాజ్ వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. మరి వీళ్ళందరినీ ఏ చట్టం కింద అరెస్ట్ చేశారు? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టము అనే దాని కింద అరెస్ట్ చేశారు. దీని కింద బెయిల్ అనేది ఇనీషియల్గా ఏ విధమైన ఎవిడెన్స్ లేకపోయినా సరే కోర్ట్ అనేది కనుక ప్రైమా ఫేసీ ఛార్జెస్ కరెక్టే అని ప్రూవ్ అయితే బెయిల్ ఇవ్వకపోవచ్చు. సో అయితే మనకి స్టాన్ స్వామి కేసులో మెడికల్ గ్రౌండ్ మీద బెయిల్ అడిగితే ఇవ్వలేదు, మంజూరు చేయలేదు. సో అదేవిధంగా వరవరరావు వీళ్ళెవరికీ కూడా మరి ఫస్ట్ ఇనీషియల్గా బెయిల్ ఇవ్వలేదు. ఆ తర్వాత టెంపరీగా ఈయనకు వరవరరావుకు బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు సుధా భరద్వాజ్ ఆమెకి బెయిల్ అనేది బాంబే హైకోర్టు గ్రాంట్ చేయగా ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ఎన్ఐఏ అనేది ఆ బెయిల్ మంజూరుకి వ్యతిరేకంగా అప్పీల్ చేసుకుంది. మరి ఈ కంటెక్స్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 2017లో మరి అరెస్ట్ చేసినప్పుడు, 2017లో ఇన్సిడెంట్ జరిగింది, 2018లో అరెస్ట్ చేసినప్పుడు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రయల్ అనేది లేనప్పుడు, ఫోర్సియబుల్ ఫ్యూచర్లో ట్రయల్ లేనప్పుడు వాళ్ళని అలాగే అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం ఎంతవరకు కరెక్ట్? వివిధ రకాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ యూఏపీఏ కింద నాన్ బెయిలబుల్ వారెంట్ కరెక్టే, కానీ వితౌట్ ట్రయల్ ఎన్ని రోజులు ఉంచుతారు? అది వాళ్ళు నేరం నిరూపణ అవ్వలేదు ఇంకా. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీకి ఇది వ్యతిరేకం అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్, ఎన్విరాన్మెంట్, దీనికి సంబంధించింది. మనకి కారిడార్స్ ఆఫ్ డెత్స్ అంటున్నారు. ఎలిఫెంట్స్ అనేటటువంటివి ట్రైన్ కొలిజన్స్లో చాలా చనిపోతున్నాయి. సో అదేవిధంగా ఎలక్ట్రిక్ ఫెన్సెస్ అనేవి వేస్తున్నారు పొలాల చుట్టూ, వీటి చుట్టూ ఇక్కడను చచ్చిపోతున్నాయి. సో రీసెంట్గా 5 ఎలిఫెంట్స్ చనిపోయాయి. సో ట్రైన్ కొలిజన్లో చనిపోవడం జరిగిందనమాట. కేరళ, తమిళనాడు వీటన్నిటిలో చూస్తున్నాం. మరి ఈ యాక్సిడెంట్స్ అనేవి నైట్ టైంలో ఎక్కువగా జరుగుతున్నాయి. మరి మనకి ఎలిఫెంట్ డెత్స్ రైల్వే ట్రాక్స్ మీద జరగడం కొత్త ఏం కాదు, కానీ ఈ కిల్లింగ్స్ అనేవి తగ్గించాలి. అందుకోసం మరియు ఎలిఫెంట్స్ యొక్క సంఖ్యను పెంచడం కోసం, వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసమేనైనా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేటటువంటిది ఎలిఫెంట్ యొక్క సంఖ్యను పెంచుతూ ఉన్న వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం తీసుకొని రాబడినటువంటి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అన్నమాట. మరి ఈ కంటెక్స్లో మనకి ఒకటి ఎలక్ట్రిక్యూషన్, అంటే ఇలాగా ఫెన్సెస్ పెట్టి ఎలక్ట్రిక్ షాక్ ద్వారా అవి వచ్చినప్పుడు అవి చనిపోవడం, దాన్ని ఎలక్ట్రిక్యూషన్ అంటారు. సో ఎలక్ట్రిక్యూషన్. రెండోది ట్రైన్ హిట్స్, రైలును గుద్దుకొని చనిపోవడం. మరి ఈ రెండిటిని తగ్గించేలాగా చూడాలి. ఈ ఎలక్ట్రిక్యూషన్కి అసలు కారణం ఏంటి? మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. అవి అడవులు వదిలి ఇళ్ళ ఆవాసాల వైపు రావడం. సో మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించేలాగా చర్యలు అనేవి తీసుకోవాలి. ట్రైన్ హిట్స్ అంటున్నాం. సో వాటిని ఎలా డీల్ చేయాలి? ముందుగానే అవి రైల్వే లైన్స్ మీద ఉన్నాయా ఇలాంటివి చూసుకునేలాగా కొన్ని ట్రైన్స్కి బీ లాగా, అంటే తేనెటీగలు ఎలా సౌండ్ చేస్తాయి అలా బీస్ లాగా సౌండ్ చేసే హార్న్స్ అవి పెట్టుకోవడం ద్వారా ట్రైన్ హిట్స్ని తగ్గించవచ్చు. అదేవిధంగా మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని అడ్రస్ చేయడం ద్వారా ఎలక్ట్రిక్యూషన్ అనే దాన్ని తగ్గించవచ్చు. సో వీటిని కారిడార్స్ ఆఫ్ డెత్ అని ఎందుకన్నారో అర్థమైందా? వీటిని తగ్గించేలాగా చర్యలు అనేవి చేపట్టాలి. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. మనకి ప్రతి సంవత్సరం యాన్యువల్గా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనే దాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇస్తూ ఉంది 2015 నుంచి మొదలుపెట్టి. సో గవర్నమెంట్ అనేది హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ర్యాంకింగ్ ఇవ్వడం కోసం తీసుకొని వచ్చినటువంటి ఫస్ట్ ఎఫర్ట్గా దీన్ని చెప్పచ్చు. 11 కేటగిరీస్లో మనకి ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా. ఒకటి ఓవరాల్ నేషనల్ లెవెల్ ర్యాంకింగ్, యూనివర్సిటీస్, ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ ఇలాగా వివిధ రంగాల్లో 11 కేటగిరీస్లో ర్యాంకింగ్స్ ఇస్తారు. ఎందుకని? మనకి వరల్డ్ ర్యాంకింగ్స్లో చాలా చాలా తక్కువ ర్యాంకింగ్స్ అనేవి నమోదవుతున్నాయి.
సో ఇలాంటి కంటెక్స్లో మన ఓన్ ర్యాంకింగ్స్ మనకు ఉండాలి. ఈ వరల్డ్ ర్యాంకింగ్స్లో మరి దాంట్లో ఆబ్జెక్టివిటీ లేదు అని. సో ఇది 6th ఇయర్, సరే బాగుంది. మరి 5 పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని ర్యాంకింగ్స్ అనేవి అనౌన్స్ చేస్తారు. ఏమేంటి 5? పర్సెప్షన్, అంటే మిగిలిన వాళ్ళు ఆ యూనివర్సిటీ లేదా కాలేజ్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు. అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్ ఎంత, టీచింగ్ లెర్నింగ్ రిసోర్స్ ఎలా ఉన్నాయి, రీసెర్చ్ పేపర్స్ ఎన్ని పబ్లిష్ చేశారు. ఇలాగా 5 పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని NIRF ర్యాంకింగ్స్ అనేవి ఇస్తున్నారు. సరే, ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏమంటున్నారంటే, ఇక్కడ మనకి సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్, స్టేట్ కాలేజెస్ అన్నిటినీ కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు IITs లాంటి సంస్థలకి గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ఏంటి, సెంట్రల్ కాలేజెస్, స్టేట్ లెవెల్లో కాలేజెస్, యూనివర్సిటీస్కి గవర్నమెంట్ నుంచి వస్తున్న ఫండ్స్ ఎంత, చాలా చాలా తేడా ఉంది, ఎన్నో రెట్ల తేడా ఉంది. మరి అలాంటప్పుడు ఎలా ర్యాంకింగ్ చేస్తారు? వాటన్నిటిని ఒక కామన్ స్కేల్ మీద ఎలా చూస్తారు? అంతేనా? అందుకే దీన్ని కంపేరింగ్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్ అంటున్నారు. వాటికి వీటికి మీరు పెడుతున్న ఫోకస్ డిఫరెంట్, వాటిలో పనిచేసే వాళ్ళకి మీరు పే చేస్తున్న శాలరీస్ డిఫరెంట్, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి గవర్నమెంట్ ఇస్తున్న బడ్జెట్ అలొకేషన్స్ డిఫరెంట్. అందుకే ఎప్పుడు IITs, IIMs, IIScs టాప్లో ఉంటాయి, వారికి ఇచ్చే మనీ అలాంటిది, మిగిలిన వాటికి లేదు కదా. సో అలాంటప్పుడు ఎందుకు కంపేర్ చేయడము, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. సరే, ఒకవేళ కంపేర్ చేయాలనుకున్నప్పుడు అంటే ఫైనాన్షియల్గా, స్ట్రక్చరల్గా వాటికి సపోర్ట్ అంతలాగన్నా ఇవ్వాలి. మరి అది ఇవ్వలేకుండా మనం కంపేర్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, అది ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించిందండి. డ్రగ్ బర్స్ట్, రీసెంట్గా మనకి కర్ణాటకలో డ్రగ్ కేసులో కొంతమంది చిక్కారు. సో దాని నుంచి మనకు అర్థమైంది ఏంటి, ఆ డ్రగ్స్ని కొనడానికి బిట్ కాయిన్స్ని వాడుతున్నారు అని. బిట్ కాయిన్ అనేది క్రిప్టో కరెన్సీ, అవునా? ఇదొక ప్రైవేట్ క్రిప్టో కరెన్సీ. ఈ ప్రైవేట్ క్రిప్టో కరెన్సీ అనే దాన్ని బిట్ కాయిన్స్, ఇథీరియం ఇవన్నీ అన్నమాట. వీటిని ఉపయోగించి ఇది డీసెంట్రలైజ్డ్, RBIకి కానీ ఎవరికి కూడా ఎవరితో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారన్నది, దేనికోసం చేస్తున్నారన్న చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది డీసెంట్రలైజ్డ్ అన్నమాట. గవర్నమెంట్ యొక్క కంట్రోల్ అనేది లేదు, నాట్ రెగ్యులేటెడ్, గవర్నమెంట్ ద్వారా రెగ్యులేషన్ అనేటటువంటిది లేదు. సో ఇప్పుడు ఈ మనీని టెర్రర్ ఫండింగ్కైనా వాడచ్చు, డ్రగ్స్ని కొనుక్కోవడానికైనా వాడచ్చు, దేనికైనా వాడచ్చు. డ్రగ్స్ వీటన్నిటికీ సంబంధించి వాడుతున్నాము. సో ఇది మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకు క్రిప్టో కరెన్సీస్, బిట్ కాయిన్స్ వీటిని రెగ్యులేట్ చేయాలి, నీడ్ ఫర్ రెగ్యులేషన్ అన్నప్పుడు ఈ కేసుని మనం ఎగ్జాంపుల్గా చూపించవచ్చు. చూడు, కేరళలో బిట్ కాయిన్ స్కామ్, ఇంకా చాలామంది పొలిటికల్ లీడర్స్ తమ యొక్క మనీని లాండర్ చేసుకోవడానికి కూడా ఈ బిట్ కాయిన్ లేదా క్రిప్టో కరెన్సీ రూట్ని వాడుతున్నారు. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. MGNREGA స్కీమ్ కింద 25,000 కోట్ల రూపాయల అడిషనల్ ఫండింగ్ని అడుగుతున్నారు. 2021కి గాను సప్లిమెంటరీ డిమాండ్స్ ఓవరాల్గా 3.73 లక్షల కోట్లు. 3.73 లక్షల కోట్లని సప్లిమెంటరీ డిమాండ్స్గా అడుగుతున్నారు. వాటిలో 25,000 కోట్ల రూపాయలని MGNREGA కోసం అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇది ఒక స్టాట్యూటరీ రైట్, దీనికి ఫండింగ్ సెంటర్ స్టేట్ రెండింటి నుంచి వస్తాయి. ఇది ఒక డిమాండ్ డ్రివెన్ స్కీమ్. సో ఎంతమంది కావాలన్నా ఎన్రోల్ అవ్వచ్చు. సో ఇది డిమాండ్ డ్రివెన్ కాబట్టి మనం ఇనీషియల్గా ఇంత డిమాండ్ ఉంటుందని అనుకొని బడ్జెటరీ ప్రపోజల్స్ పెడతాం. కానీ ఆ తర్వాత దానికి డిమాండ్ పెరుగుతూ వెళ్తే గవర్నమెంట్ ఇంతే అండి మాకు బడ్జెట్లో వచ్చింది, మేము పెంచలేమని చెప్పచ్చా? లేదు, డిమాండ్కి తగ్గట్టుగా ఫండ్స్ని ఎక్స్పాండ్ చేయాలి. అందుకోసమే ఈ సప్లిమెంటరీ గ్రాంట్స్ని అడగడం జరిగింది. ఇందాక కూడా మనం చూస్తే ఎయిర్ ఇండియాకి సంబంధించిన డెట్ని చెల్లించడానికి సప్లిమెంటరీ గ్రాంట్స్ అనే వాటిని అడగడం జరిగింది, చూసారా? సేమ్ అలాగే ఇక్కడ కూడా సప్లిమెంటరీ గ్రాంట్స్ని అడగడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి. ఆఫ్ఘనిస్తాన్లో వింటర్ అనేది స్టార్ట్ అయింది. మరి టెంపరేట్ కంట్రీస్ ఇవి. వింటర్ అనేది చాలా హార్ష్గా ఉంటుంది, ఫుడ్ ప్రొడక్షన్ అదంతా తగ్గుతుంది. సో వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు ఫుడ్ని. కానీ వాళ్ళకి ప్రస్తుతానికి ఉన్న ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ అనేది ఎకనామిక్ క్రైసిస్లో ఉంది. అంటే ఫుడ్ గ్రెయిన్స్ని వీటిని ప్రొక్యూర్ చేసుకోవడానికి దాని దగ్గర ఫారిన్ కరెన్సీ ఉండాలి, అది లేదు. అటువంటి కంటెక్స్లో
ఫుడ్ ఎయిడ్ని దాన్ని ఆఫ్ఘనిస్తాన్కి పంపించాలి అంటే మనకి ఈ ప్రాంతం LOC అంటాం. సో పాకిస్తాన్ని దాటుకొని వెళ్ళాలి. ఇంతకుముందు యాక్సెస్ లేదు. ఇలా ఇరాన్ దాటి ఇరాన్ నుంచి ఇలా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పాకిస్తాన్ గుండా ఇండియన్ ఎయిడ్ వెళ్ళడానికి పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఆఫ్ఘనిస్తాన్ ట్రక్సే ఇక్కడి నుంచి క్యారీ చేసుకొని వెళ్ళాలి అన్నదానికి పర్మిషన్ ఇవ్వడం జరిగిందనమాట. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ టౌన్ దగ్గర నుంచి క్రాస్ అవుతున్నాయి. ఇండియా నుంచి ఎయిడ్ ఇలాగా మరి ఆఫ్ఘనిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది. వివిధ దేశాలు కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న క్రైసిస్ని దృష్టిలో పెట్టుకొని వాటికి సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇండియా కూడా ఇలా సపోర్ట్ అనేది మొదలుపెట్టింది. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించి సుప్రీంకోర్టు అనేది నేషనల్ ఏదైతే కమిషన్ ఉందో, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అని ఉంది, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ రీజన్ NCR ఢిల్లీ రీజన్కి దీన్ని ఒక స్టాట్యూటరీ బాడీ లాగా తీసుకొచ్చాము. అది ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని, పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఏవైతే మెజర్స్ని సజెస్ట్ చేసిందో వాటినే యాంటీ పొల్యూషన్ మెజర్స్ అంటాం. సో వాటిని ఇంప్లిమెంట్ చేయండి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అసలు ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవైజ్ చేయడానికి మనకి 1974లోనే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎయిర్ పొల్యూషన్ చట్టాలు, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అథారిటీ, యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ తీసుకొని రావడం, AQIని ఇంట్రడ్యూస్ చేయడం, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ని తీసుకొని రావడం, లేటెస్ట్గా లాస్ట్ ఇయర్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ని తీసుకొచ్చారు. ఈ కమిషన్లో ఒక చైర్పర్సన్, ఒక జాయింట్ సెక్రటరీ, ఇలా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇండిపెండెంట్ టెక్నికల్ మెంబర్సు, NGOకి సంబంధించిన మెంబర్సు, వీళ్ళందరూ 3 సంవత్సరాల టెన్యూర్ లేదా 70 సంవత్సరాలు నిండేంతవరకు ఉంటారు. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్స్, నీతి ఆయోగ్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు టెక్నికల్ గైడెన్స్ అనేది ఇస్తుంటారు. ఇది NCR ప్రాంతంలో తీసుకోవాల్సిన చర్యలు, ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి మనకి సజెషన్స్ ఇవి ఇస్తూ ఉంటుంది. వాటిని ఇంప్లిమెంట్ చేయండి అన్నట్టుగా సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ జాగ్రఫీకి సంబంధించింది. సైక్లోన్ జావద్ అనేది హెవీ రెయిన్ఫాల్ని ఒడిస్సా, బెంగాల్ మరియు AP ప్రాంతాలకి తీసుకొని వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. బే ఆఫ్ బెంగాల్, అండమాన్ ఐలాండ్స్ దగ్గర ఫామ్ అయినటువంటి సైక్లోను హెవీ సైక్లోన్గా మారలేదు. బట్ ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాలకి, ఇప్పుడు అస్సాంకి రెయిన్ఫాల్ అనేది ఇస్తుంది. సైక్లోన్ జావద్ అని పిలుస్తున్నాం. ఈ సైక్లోన్ జావద్ అనే దాన్ని పేరు, ఇంతకుముందు సివియర్ సైక్లోన్ అవుతుందేమో అనుకున్నాం, బట్ దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గడం జరిగింది. మరి ఈ ప్రాంతాల్లో NDRF బృందాలు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు అనేవి రెడీగా ఉన్నాయి సహాయక చర్యలు చేపట్టడానికి. స్టేట్స్ కూడా వాటికి సంబంధించి ఎవాక్యుయేషన్స్ అవి మొదలుపెట్టున్నాయన్నమాట. ఏ ప్రాంతాల్లో ఎఫెక్ట్ అవుతాయో అక్కడ. రైట్, మనం ఏం చేసామంటే సైక్లోన్స్కి సంబంధించి ఒక ఓవర్వ్యూ అనే దాన్ని మనం చూసాము. ఒక వీడియో, కాంప్రిహెన్సివ్ వీడియో చేశామండి. ఒకసారి వీలైతే అది చూస్తారా? నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది, గవర్నాన్స్కి సంబంధించింది. ఇక్కడ ఏమంటున్నారు, 2019లో FAL 2027 అనే వెరైటీ ఆఫ్ పొటాటోస్ లేస్ అనేటటువంటి కంపెనీకి సంబంధించి పొటాటో చిప్స్ కోసం వాళ్ళు తయారు చేస్తున్నారు. అయితే కొంతమంది గుజరాత్లో ఫార్మర్స్ దాన్ని పొటాటో బెల్ట్ అని పిలుస్తారు, గుజరాత్లో నదన్ ప్రాంతాన్ని. సో ఈ ప్రాంతంలో ఉన్న ఫార్మర్స్ కంపెనీ యొక్క ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్ ఉన్నప్పుడు ఆ సీడ్ని సేల్ చేయకూడదన్నమాట. చేయకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఇదిగో మేము నీకు ఈ సీడ్స్ ఇస్తున్నా, నువ్వు పండించు, ప్రొడ్యూస్ చేస్తే మేమే నీ దగ్గర నుంచి కొనుక్కుంటాం, ఈ సీడ్స్ నువ్వు ఇంకెవరికి అమ్మడానికి లేదు, ఈ సీడ్స్ ద్వారా ప్రొడ్యూస్ చేసిన పొటాటోస్ని నువ్వు ఎవరికి అమ్మడానికి లేదు అని చెప్పారు. అయితే ఇదిగో 2016లో కంపెనీ అనేది ఈ PPVFA అనే చట్టం కింద, అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ అథారిటీ, ఆ చట్టం కింద రిజిస్టర్ చేసుకున్నారు. ఇది కొలాబరేటివ్ ఫార్మింగ్, మేము వాళ్ళకి సీడ్స్ ఇస్తాము, వాళ్ళు పండించి మాకు ఇస్తారన్నారు. అయితే కొంతమంది ఫార్మర్స్ ఈ సీడ్స్ నుంచి వాళ్ళే సీడ్స్ని పండించుకొని వెరైటీస్ని వేరే వాళ్ళకి అమ్ముతున్నారు. అంటే మేము ఇచ్చినవి అమ్ముకున్నారు, మేము ఇచ్చిన సీడ్స్ని పండించి మాకు ఇచ్చారు, కొన్ని పొటాటోస్ ఉంచుకుని వాటిని వేరే వాళ్ళకి అమ్ముతున్నారు, అది మరి మా యొక్క రైట్స్ ఇన్ఫ్రింజ్మెంట్ కదా అని
కొన్ని కోట్ల ఫైన్ వెయ్యాలి అని చెప్పి కోర్టుకు వెళ్ళారు. దాంతో పెద్ద ప్రొటెస్ట్లు జరిగాయి, కేసులను వెనక్కి తీసుకున్నారు. సో ఫార్మర్స్ మరి సెన్సిటివ్ ఇష్యూ కదా వెనక్కి తీసుకున్నారు. సో ఆ పేటెంట్ ఏదైతే పొటాటో పేటెంట్ ఏదైతే ఉందో దాన్ని రివోక్ చేయడం జరిగింది, వెనక్కి తీసుకోవడం జరిగింది అంటున్నారు. ఎందుకు వెనక్కి తీసుకున్నారు? సో లీగల్లీ ఫార్మర్స్కి గ్రాంట్ చేసిన ఫ్రీడమ్ ఏదైతే ఉందో దాన్ని ఇది వ్యతిరేకంగా ఉంది కాబట్టి మేము మీకు ఎక్స్క్లూజివ్ రైట్ ఇవ్వలేము అని చెప్పి 2016లో పెప్సికో కంపెనీకి ఇచ్చినటువంటి ఆ పేటెంట్ని గవర్నమెంట్ వెనక్కి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది 80 రఫేల్ జెట్స్ని 14 బిలియన్ యూరోస్కి ఫ్రాన్స్ నుంచి పర్చేస్ చేసుకోవడం జరిగింది, దాన్ని కాంట్రాక్ట్ చేసుకోవడం జరిగింది అంటున్నారు. మనం కూడా రఫేల్ ఫైటర్ జెట్స్ని కొనుక్కున్నాం కదా అండి. 80 అనేది హ్యూజ్ సంఖ్య అన్నమాట. సో రీసెంట్గా యుఏఈ అనే దాని నుంచి ఫ్రాన్స్ రిలేషన్స్లో కొంత ఇష్యూస్ ఉన్నాయి. ఎంఎన్లో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అని ఫ్రాన్స్ యుఏని అడగడము ఇలాగా. బట్ ఇప్పుడు ఈ డీల్తో స్ట్రాటజిక్గాను డిఫెన్స్ పరంగాను రెండిటి మధ్య రిలేషన్షిప్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతూ ఉన్నాయి, రైట్. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎకానమీకి సంబంధించింది. మన ఫినాన్స్ మినిస్టర్ క్రిప్టో కరెన్సీ దీని గురించి మాట్లాడుతూ ఇదిగో మరి టెక్నాలజీ డ్రివెన్ పేమెంట్ సిస్టమ్స్ అనేవి వస్తున్నాయి, వీటికి కలెక్టివ్గా గ్లోబల్ యాక్షన్ అవసరము. మనము లాస్ట్ వీడియోలో క్రిప్టో కరెన్సీస్ అనే వాటిని రెగ్యులేట్ చేయాలంటే ఒక కంట్రీ చేయలేదు, డిఫరెంట్ కంట్రీస్ యొక్క అన్ని కంట్రీస్ కలిపితేనే చేయాలి, అది డీసెంట్రలైజ్డ్ వరల్డ్ వైడ్ ఇంటర్నెట్ నెట్వర్క్ ద్వారా పనిచేస్తుంది అనుకున్నాం కదా. సో అటువంటి డీసెంట్రలైజ్డ్ సిస్టమ్స్ కానీ వాటికి ఒక యూనిఫామ్ రెగ్యులేషన్ ఉండాలి అంటే గ్లోబల్ లెవెల్ రెగ్యులేషన్ అనేది తీసుకొని రాగలగాలి. ఆ గ్లోబల్ లెవెల్ రెగ్యులేషన్ తీసుకొని రావడానికి ఇది హై టైము, ఎస్పెషల్గా క్రిప్టో కరెన్సీస్ వీటికి సంబంధించి అది ఇక్కడ చెప్తున్నటువంటిది. మరి మన లాస్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఎన్నో ఆపర్చునిటీస్ని కలిగి ఉంది అన్నట్టుగా ముఖేష్ అంబానీ ఒక ఫోరంలో చెప్పడం జరిగింది. అసలేంటి బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే, మనకి డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్లో ఇన్ఫర్మేషన్ అనేది ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు ఈ నోడ్స్ అంటే కంప్యూటర్స్, ఇవన్నీ కూడా ఒక్కొక్క బ్లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని నెట్వర్క్లో మెయింటైన్ చేస్తాయి. అటువంటి నెట్వర్క్ని బ్లాక్ చైన్ నెట్వర్క్ అంటాం. క్రిప్టో కరెన్సీస్ని మెయింటైన్ చేయడం బ్యాంకింగ్ సెక్టార్, హెల్త్ కేర్, ఎకానమీ, లీగల్ ఏరియాస్, ఇన్సూరెన్స్, ట్రేడ్లో, ఐఓటీ ఇలా ఎన్నో రంగాల్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ అండి. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి అన్నది క్వశ్చన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఫినాన్స్ని ఫుల్గా డిజిటైజ్ చేయాలంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఒక ఇంపార్టెంట్ టెక్నాలజీ టూల్గా ఇక్కడ అభివర్ణించడం జరిగింది. ఇవి వీడియోకి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.